ఇప్పుడు జరుగుతున్న యుద్ధం మూడవ ప్రపంచ యుద్ధంతో సమానమైనది. ఈ యుద్ధం వలన డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా ప్రపంచంలో 195 దేశాలు ఎఫెక్ట్ అవుతాయి. చాలా దేశాలు ఇప్పటికే ఆయిల్ సంక్షోభంతోనూ, గ్యాస్ సంక్షోభంతోనూ సతమతమవుతున్నాయి. రాబోయే కొన్ని రోజులు ఇంకా దారుణమైన పరిస్థితులు ఏర్పడతాయి. మరి ఈ యుద్ధాన్ని ఆపగలిగే శక్తి ఎవరికుంది? కేవలం భారత్‌కు మాత్రమే ఉంది. భారత్ మధ్యవర్తిత్వం వర్తిస్తే తప్ప ఈ యుద్ధాన్ని ఆపగలిగే శక్తి ఎవరికీ లేదు. పాకిస్తానో, ఖతర్‌నో, ఇంకొక ఒమన్నో ఎవరు నమ్మరు. ఇరాన్ అసలు నమ్మదు. ముఖ్యంగా ప్రపంచంలో ఇప్పుడున్నటువంటి రష్యాతో గానీ, చైనాతో గానీ, అమెరికాతో గానీ, ఇరాన్‌తో గానీ, ఇజ్రాయెల్‌తో గానీ, గల్ఫ్ దేశాలతో గానీ సత్సంబంధాలు కలిగి విశ్వగురువుగా ఉన్న దేశం భారతదేశం మాత్రమే. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఏమాత్రం తొణకకుండా, బెనకకుండా తన మీదకి ఎటువంటి అపవాదు రాకుండా ఈ సంక్షోభ సమయాన్ని కూడా అద్భుతంగా మెయింటైన్ చేస్తున్న కంట్రీ భారత్ మాత్రమే. ఈ భారత్ ముందుకొచ్చి అందరితో మాట్లాడి, కూర్చోబెట్టి మాట్లాడగలిగే శక్తి భారత్‌కే ఉంది. భారతే అందరి మధ్య సంధానకర్తగా ఉండగలదు. ఇలాంటి సంక్షోభాన్ని పరిష్కరించడానికి భారత్ ప్రభుత్వం సమయానుకూలంగా స్పందిస్తుందని భావిద్దాం.